క్యూనే న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని లక్కొర గ్రామంలో ఏఎన్జీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా రాజేశ్వరరావు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీపై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఇచ్చే హామీలను నమ్మొద్దని ధ్వజమెత్తారు. ఎందుకంటే ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం కొట్లాడి తెచ్చుకొని సాధించిన తెలంగాణలో నిజంగా అభివృద్ధి చేసుకున్న మన తెలంగాణలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎందుకు మార్పు జరిగిందని మన మనసుని ఒక దృఢ సంకల్పంతో మనం అందరం ఆలోచించాలి. ఎక్కడ మన ప్రశాంత్ అన్న గారికి స్థానికంగా ఉన్న కొన్ని ఒడిదుడుకుల వల్ల సాధించుకోలేకపోయినామన్నా, కానీ చాలామంది పార్టీ కార్యకర్తలు అన్ని రకాలుగా శ్రమపడి గ్రామ స్థాయిలో చాలా కష్టపడి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మీ ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఉద్యమకారులు, 10 సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ తన యొక్క సాన్నిధ్యాన్ని బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం కూడా దాన్ని ఉపయోగించి బాల్కొండ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన మన శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన నరసింహనాయుడు గారు, మధుశేఖర్ గారు, మొత్తం కూడా గులాబీ జెండాకి మాత్రం అండగా నిలబడ్డ నాయకులు, కార్యకర్తలు, వేదిక ముందు నిలిచిన, వేదిక ముందు కూర్చున్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బాల్కొండ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అయితే మిగతా 5 మండలాలలో కూడా మనం గట్టి పోటీ ఇచ్చినాం కాబట్టి గెలిచినాం. మిగతా 5 మండలాల్లో ఇంకా ఎక్కువ మైనస్ పోయిందని కొట్టి మేరకు పనిచేసారు. దాదాపుగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మొత్తము నియోజకవర్గంలో అన్ని గ్రామాలను తిరిగిన, అన్ని గ్రామాలకు అప్పటి మంత్రి గారితో పాటు వచ్చిన, నేను వ్యక్తిగతంగా కూడా వచ్చిన. మనం అడుగుతాము, ఇవ్వకపోతే పొందబెడతారు. కేసీఆర్ని పొందబెట్టు అన్నాడు కదా. ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరిని పొందబెట్టాలో. ఇవ్వకపోతే ఎవరిని పొందబెట్టాలో ప్రజలు నిర్ణయం చేస్తారు. అట్లా ఉపాధి హామీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అట్లా మన నియోజకవర్గంలోనే 65,000 మంది ఉన్నారు ఉపాధి హామీ కూలీలు. 65,000 మంది. ఇక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మళ్ళీ బట్టి పేరు మాకు తప్పింది, మేము ఏడన్నాము అన్నాడు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది కూడా చూపిరాబోయి ఉంటాయి. నిరుద్యోగులు ఒక అబద్ధం కాదు, అది పసిగట్టలేకపోయినాం మనం. సోషల్ మీడియాలో 1-2 సంవత్సరాల నుంచి మొబైల్ ఒకటే. అంటే నేనేమంటున్నా మీ అందరికి, సరే పార్టీలు కొన్ని ఆయన కూడా చెప్పాలని నేనే చెప్తే కష్టమైతే టీడీపీకి వెళ్ళిపోవడం అని చెప్పారు. నిన్న మొన్న కొత్త పిచ్చగాలేశం ఎత్తా ఉన్నారు కొందరు, ఎగిరెగిరి పడుతున్నారు, బాగా ఎగిరెగిరి పడుతున్నారు. ఆయనకు అర్థమైతే లేదు, ఇది ముందడబడే సంసారం కాదు, ఇది నడమంత్రం సంసారం. ఇది బిడ్డ అధికారులారా తస్మై జాగ్రత్త, మీ పరిధిలో మీరు పనిచేయండి. అతిగా ప్రవర్తిస్తే మా సమయం వచ్చినప్పుడు మీ భరతం పడతాం అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.
ఇవన్నీ మస్తు చూసినాం. నువ్వేదో పెద్ద ఒక నెల 2 నెలలు రాగానే తెలిసిపోతుంది. అడుగుడు మొదలు పెడతారు. ఊర్లలో ఏమే ధర్నా చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. అట్లా ఒక్కరిగా వదిలేయద్దు. ఒక్కరికి ఏమైనా జరిగితే మన అందరం కలిసి రావాలి. ఒక మనమంతా కలిసిపోయి వాళ్ళ సంగతి చూడాలి. అవసరమైతే సందర్భాన్ని బట్టి నేనే స్వయంగా వస్తా అని చెప్పి మీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత క్రమశిక్షణ ఇంత డిసిప్లిన్ గా మళ్ళీ నియోజకవర్గంలో ఆ బాల్కొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో మొత్తం జిల్లా అందరికీ తెలుసు. మళ్ళీ ఉన్నాడు 1200 తీసుకుంటున్నాడు. వచ్చే నెల కేసీఆర్ని పొందబెట్టుకుని నేను 500కి ఇస్తా అన్నాడు. వచ్చే నెల పోయిందా ఉన్నదా? ఇంకా పోయిందా? వచ్చే నెల ఆయన వచ్చే నెల ఇచ్చిండు 500 రూపాయలకు సిలిండరు. ఇప్పుడు ఎవరిని పొందబెట్టాలి? మరి ఎవరిని పొందబెట్టాలి? ఎవరిని పొందబెట్టాలి? ఆయన దొరకకపోతే ఆయన దొరకడు. మనకు ముఖ్యమంత్రి ఆయన దొరకకపోతే మీ ఊర్లో ఎవడుంటే వాడు మనంతే కదా. కేసీఆర్ని పొందబెట్టాలా అన్నోడు మరి నెలలు ఎగిరిపాయ. మరి ఎవరిని పొందబెట్టాలి? ఇప్పుడు చెప్తాం రా. ఇప్పుడు 1 తారీఖు వచ్చింది, 2 తారీఖులు వచ్చినాయి. మరి ఏమైంది? పడకపాయ 2500. అది కూడా ప్రతి ఆడబిడ్డ ఖాతాలో, ప్రతి ఆడబిడ్డ ఖాతా. ఇంకేముంది? ఇందిరమ్మ అదేవిధంగా వచ్చి మరి వాళ్ళు దీంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత భోజనం చేద్దాం. భోజనం తర్వాత మళ్ళీ ఇక్కడనే కూర్చుందాం. ప్రతి మీ అందరికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. 1 గంట కానీ 2 గంటలు కానీ దయచేసి మీరు నాకు మాట ఇచ్చి అందరూ కూడా చేయి లేపి ఎవరు కూడా పోవద్దు దయచేసి. నేను మంచి గేట్ కానీ 2 కుర్చీలు వేసి కూర్చుని పెడుతుంది 2 మనుషుల్ని. ఇగో ఇవాళ నుంచే కరెంటు బిల్లు కట్టద్దు అన్నాడు. సోనియమ్మనే కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు. ఇప్పటి నుంచే కరెంటు బిల్లు కట్టు బంద్ చేయండి అన్నాడు. ఆగు. మళ్ళా కరెంటు మీటర్ వాళ్ళు వస్తున్నారా? కొడుతున్నారా? కరెంటు మీటర్లు వస్తున్నారు అన్నది చేయలేకపోతే పడిచేస్తున్నా. ఈ వీడియో చూపించాలి, 2 బయలు ఇవ్వాలి. మరి అంతే కదా. ఇది చూడు వీడియో. ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.